దర్గామిట్ట పిఎస్ పోలీసుల చర్యల్లో హౌస్ బ్రేకింగ్ కి సంబంధించి రామకృష్ణనగర్ కు చెందిన సునీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా 4 హౌస్ బ్రేకింగ్ కేసుల్లో నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుండి 10.5 సవర్ల బంగారం మరియు 50 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. తాగుడికి వ్యసనాలకు బానిసైన తాను ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీ సింధు తెలిపారు. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీతో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళు తప్పించుకోవటం అసాధ్యమని, ఇలాంటి నేరాల నుండి యువత దూరంగా ఉండాలని ఆమె సూచించారు. నెల్లూరు పట్టణ ప్రాంతంలో ఈ హౌస్ బ్రేకింగ్ కేసెస్ని అరికట్టే ప్రయత్నంలో మన ఎస్పీ గారు అలాగే అడిషనల్ ఎస్పీ గారు ఇద్దరు ఆదేశాల మేరకు మన దర్గామిట్ట పిఎస్ ఇన్స్పెక్టర్ గారు రోషే గారు మరియు సబ్ ఇన్స్పెక్టర్ గారు ఇద్దరు ఈ హెచ్బీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని పట్టుకునే దీంట్లో సునీల్ అనే ఒక వ్యక్తి రామకృష్ణ నగర్కి చెందిన అతన్ని ఈరోజు ఉదయం అతన్ని మన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని అతన్ని విచారించగా అతను ప్రీవియస్గా 4 హెచ్బీల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తిగా నిర్ధారించడం జరిగింది. అతని దగ్గర నుంచి 10.5 సవరాల బంగారం అలానే 50 గ్రాముల వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టడము, డే టైంలో కూడా ఇంట్లో ఎవరు లేని టైంలో ఇళ్ళని వెతికి చూసి అలాంటి ఇళ్లలో దొంగతనం చేయడము ఇతనికి అలవాటు. ఇతను బాగా తాగడానికి బానిసయి ఇలాంటి చెడు వ్యసనాలకి అలవాటు పడి ఇలా దొంగతనాలు అవి చేయడం జరుగుతుంది గత కొంతకాలంగా. ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, సర్వేలెన్స్ కూడా బాగా పెరిగింది. కాబట్టి ఇట్లాంటి దొంగతనాలు లేదంటే మిగతా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేపట్టినా కూడా దొరకడం అనేది చాలా ఈజీ ఈ రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదన్నా తప్పు చేసినా కూడా మీరు ఎస్కేప్ అవ్వడం అనేది ఎంతో కాలం జరగదు, వెంటనే దొరికిపోతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. మెయిన్గా ఈ హౌస్ బ్రేకింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించాలి.